దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి అధికారం ఉంది కదా అని ఇష్టం వచ్చినట్లుగా ఎలా వెళ్ళిపోయాడో మనందరికీ తెలుసు. అంటే అధికారమే ఏదైనా చేసే స్థాయికి ఆయన వెళ్ళిపోయాడు. కానీ ఇప్పుడు ఆయనకి చెక్ పడింది. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు అదే జిల్లాలో పోటీ చేశారో, ఆ పక్క నియోజకవర్గమే పోటీ చేశారో, ముఖ్యంగా జనసేన పార్టీని టచ్ చేసినటువంటి ఏ నాయకుడు కూడా ఈరోజు ముఖ్యంగా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఇలాంటి వ్యక్తులు అసలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటూ వెళ్ళారు. ప్రజలని, పర్యావరణాన్ని అనేక విధాలుగా దోచుకున్నటువంటి వ్యక్తులు. ప్రజల్ని దోచుకోవడమే కాకుండా ప్రజల సొమ్ముని దాచుకుని ఇష్టం వచ్చినట్టు, ఆఖరికి బియ్యం అని కాదు, కాకినాడ పోర్టుగా ఆయన చేసినటువంటి అక్రమాలు అన్నీ ఇన్ని కాదు, అవన్నీ ఒక్కొక్కటి బయటికి తీసుకుంటా ఈసారి ఆయన మెడకు బిగుచుకుంటున్నటువంటి ఉచ్చిని చూసి ఆయన భయపడి ఎక్కడికో పారిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. అడ్రస్ లేకుండా కాకినాడను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళాడో తెలియని పరిస్థితి అయితే కనిపిస్తాం. అంటే భయపడ్డారా లేదంటే భయపెట్టారా అంటే నిజంగా పవన్ కళ్యాణ్ గారు చూసి ఆయన భయపడ్డాడని అనుకోవాలి. ఎక్కడైతే ఆయన తిట్టాడో అక్కడే ఆయనతోనే రేపొద్దున అవసరమైతే క్షమాపణలు చెప్పే రోజు త్వరలోనే ఉండబోతుంది ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి. ఎందుకంటే ఆయన చేసిన తప్పుకి ఈరోజు ప్రతిఫలం ఆయన తీసుకున్నాడు. ఆయనకి ఆల్రెడీ ప్రజలు మంచి తీర్పిచ్చారు, ఇంట్లో కూర్చోబెట్టారు. అయినా సరే ఆయన తగ్గకుండా అక్రమాలకి, అవినీతికి సపోర్ట్ చేసుకుంటూ ఇంకా ఇష్టం వచ్చినట్టు చేసినటువంటి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి రీసెంట్గా పోలీసులు ఒక రియాక్షన్ అయితే ఇచ్చారు. ఇంకొకసారి మొన్న కూడా ఆఖరికి వాళ్ళ రిలేషన్స్కి సంబంధించి, వాళ్ళ కొడుకుకి సంబంధించి కూడా కొన్ని గోడౌన్లు, లేదంటే అటు రొయ్యల ఆక్వేరియంస్ లేదా రొయ్యలు ఫ్యాక్టరీస్ని, ఇవన్నిటిని కూడా పర్యావరణానికి హాని కలిగిస్తున్నటువంటి ఫ్యాక్టరీస్ అన్నింటినీ కూడా సీజ్ చేసిన పరిస్థితి చూసాం. ఎక్కడ దొరికితే అక్కడ పవన్ కళ్యాణ్ గారు, ఎన్డీఏ కూటమి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి చేసినటువంటి అవినీతి అక్రమాలను వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నట్టుగా జల్లెడ పడుతుంది. ఈ టైంలో ఆయన ఇక్కడ ఉండటం కరెక్ట్ కాదు, లేదంటే మనం ఏదైనా సేఫ్ సైట్ చూసుకుందామని మరి ఎక్కడికైనా పారిపోయాడా అని చెప్పి చాలా మంది అనుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ గారి దెబ్బకి అడ్రస్ లేకుండా పోయినటువంటి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అని చెప్పి మనం చూడొచ్చు. ఈసారి డెఫినెట్గా ఆయన ఎక్కడికో పారిపోయినట్టుగా తెలుస్తుంది. కాకినాడలో లేకుండా ఎక్కడికైనా వెళ్ళిపోయాడా, ఎక్కడైనా తలదాచుకున్నాడా, వేరే ఇతర దేశాల్లో ఆయనకున్నటువంటి బిజినెస్ల కోసం అక్కడికి వెళ్ళిపోతే సేఫ్ సైడ్గా ఉండొచ్చు అనుకున్నాడా, కొంత మాఫియా డాన్గా పేరు కాంచినటువంటి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఎక్కడికి వెళ్ళిపోయానా సరే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్, పవన్ కళ్యాణ్ గారు ఎవ్వరూ కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదు. వెతికి తీసుకొచ్చి మరి ఈసారి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి తను తిన్న మొత్తం అంతా కూడా కక్కించే పరిస్థితి త్వరలోనే ఉండబోతుంది. గబ్బర్ సింగ్ ట్రీట్మెంట్ ఉండబోతుందని మాత్రం అనుకోవచ్చు.